గుడ్ మార్నింగ్ ఎవరీవన్. కొంచెం చెప్పదలుచుకున్నాను. ఇది ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ మీరు ఎప్పుడైనా చూస్తే ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ చూసిన తర్వాత మనకి ఏంటంటే ఆ పేపర్ ప్యాటర్న్ ఎంత ఎంత మంచిగా ఉందంటే ఇది కోర్ సబ్జెక్ట్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ అప్టిట్యూడ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసింది. ఇది అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైనా చిల్డ్రన్స్ రాయాలనుకుంటే 7th or 10th క్లాసు దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత శ్రమ పడాలి అదంతా యాజ్ అ మదర్ అయినా. సో మీరు అదే దాన్ని మీకు మీ ఇంటి దగ్గర మీ మొబైల్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మళ్ళీ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ అని చాలా చాలా రుణపడి ఉన్నాం అందరూ. సో ఈ టెస్ట్ తెలుసుకున్న దాకా మీకు ఏంటంటే ఒక అవగాహన వస్తుంది. మీ పొద్దున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా ఉంటాయి అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎక్కడో లోపల చిన్న చిన్న స్కూల్ ప్రతి ఒక్కరు ఇది మంచి ఆపర్చునిటీ. అంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. ఓన్లీ ల్యాప్టాప్స్ ఇక్కడ అది కాకుండా మొబైల్ ఎగ్జామ్ పెట్టి చాలా మంచి పని చేశారు. అంటే ప్రతి ఒక్కరికి రీచబిలిటీ అని. అది వేరే పద్ధతులు పెట్టుంటే ఎవరికి రీచ్ అవ్వకపోదు. బట్ మీ ఇంటి దగ్గర ఎవరికి వాళ్ళు ఒక సపోజ్ ఒక సైన్స్ స్కూల్ ఎగ్జామ్, ఒక రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకోండి. మీరు ఎలా రాయాలి? ఆ ఎగ్జామ్ కోసం మెయిన్ సెంటర్కి వెళ్ళాలి, ఆ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనీ పే చేయాలి. అవన్నీ ఒక శ్రమ పడాలి ఎగ్జామ్ రాయాలంటే. బట్ ఈ ఎగ్జామ్ రాయడానికి బెనిఫిట్ అవుతుంది, ఇంకా ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేస్తున్నారు. సో మీ అందరూ ఇది ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవాలి, మిగతా వాళ్ళందరికీ తెలియజేయాలి. చాలామంది నేను చూసింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ మెంబర్స్ కూడా చాలా శ్రమ పడుతున్నారు. బట్ దిస్ ఈజ్ ఫర్ యూ. మీ రిజిస్ట్రేషన్ ఇది మీకోసం. ఇప్పుడు మీరు అందరు ప్రైజ్ తీసుకుంటున్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీకు కొంత బాధ్యత ఉంది. అదే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఎంత కష్టపడినా మీ ఎవరి వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ఇప్పుడు మీ చిల్డ్రన్ 7th క్లాస్ 10th క్లాస్ ఉన్నారు. మిగతా మీ స్కూల్ చిల్డ్రన్స్ చేత మీరు రాయించాలి, ఎగ్జామ్ ఎంకరేజ్ చేయాలి, రాయమని చెప్పాలి. టీచర్స్ పేరెంట్స్ కూడా చెప్పాలి. సో ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తే దీన్ని ఇంకా గ్రో చేసిన వాళ్ళం అవుతాం. అంతేగాని మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసి ప్రైజులు తీసుకుని ఇక్కడితో ఇక్కడ సరిపెడితే మీ ప్రాంతం మళ్ళీ ఎడ్యుకేషన్ ఎఫర్ట్ మళ్ళీ ఎంత తీసుకున్నా దీన్ని గ్రో చేయాలంటే అందరు హ్యాండ్ ఉండాలి. మా ఎడ్యుకేషన్ ఎఫర్ట్ 10 members 20 members ఉన్నాం మెంబర్స్. బట్ చిల్డ్రన్స్ మీరు అందరూ కలిస్తే దీన్ని ఎంత ఎక్స్టెండ్ చేయగలుగుతాం? సో అదంతా అందరి చేతుల్లో ఉంది. ఇది ఒక్కలా 10 members 100 members వల్ల అయ్యే పని కాదు. hundreds thousands of members ఇన్వాల్వ్ అయితే ఇది ఇంకా పెద్దది చేయొచ్చు. సో నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం కోసం అందరూ ఎవరు వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ఒక స్టూడెంట్ ఒక 10 members స్టూడెంట్స్ కింద రిజిస్ట్రేషన్ చేయించండి. అది మీ బాధ్యతగా ఫీల్ అవ్వాలి. మీరు స్టూడెంట్స్ నేను మెయిన్ చెప్పేది స్టూడెంట్స్ గురించి. ఐఎమ్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్, రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్. ఎస్పెషల్లీ నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివి కష్టపడి మేము వచ్చిన వాళ్ళు. ఐ నో దట్ మీకు ఉన్న కష్టాలన్నీ ఇక్కడ అందరికీ తెలిసినాయి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చినాయి అందరు మెంబర్స్. సో మీకు అందరికి ఉన్న ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసినవే. సో కానీ బాధ్యత ఉంది. మేము కొంత బాధ్యత మేము తీసుకుంటున్నాం, స్టూడెంట్స్గా మీరు తీసుకోవాలి. ఎంతమంది తీసుకుంటారు చేతులు ఎత్తండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీరందరూ ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క 10 members చేత ఎగ్జామ్ రాయించాలి. రిజిస్ట్రేషన్ అనేది ఈ మెంబర్స్కి పెద్ద ప్రాబ్లం కాకూడదు. నేను ఈసారి చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే పాపం సారు మూర్తి సారు వెంకటరావు సారు వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం ప్రతిరోజు వాళ్ళు ఏ మండలంలో ఏ జిల్లాలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి, ఎంత అయ్యిందని ప్రతిసారి వాళ్ళు తక్కువ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, రిజిస్ట్రేషన్ అవ్వలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ అది చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత శ్రమ పడుతున్నారు వీళ్ళందరూ మీకోసమే. వాళ్ళకి ఏం బెనిఫిట్ రాదుగా, వాళ్ళకి ఎవరికి ఏ బెనిఫిట్ లేదు. ఇంకా ఇంటర్న్ వాళ్ళు మనీ అందరూ స్పెండ్ చేస్తున్నారు ఇన్ టర్మ్ ల్యాక్స్లో. టైము వాల్యుబుల్ టైం అందరికంటే మనీ నాట్ ఏ ప్రాబ్లం, బట్ వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ టైం ఎంత వాల్యుబుల్. సో దానికోసం మీరేమిస్తున్నారు? ఏదైనా తీసుకున్నప్పుడు మనం ప్రతిదీ గివ్ బ్యాక్ చేయాలి కదా. మరి మీరేం చేస్తున్నారు? మీరు ప్రైజ్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు, వాట్ ఈజ్ యు ఆర్ గివింగ్? అదొకసారి ఆలోచించు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు మీరు మీ పిల్లలు రేపొద్దున పిల్లలు చూసుకోవాలని అనుకుంటాం. ప్రతి అదే మదర్ కింద తండ్రి కింద మన పిల్లల్ని మనం చూసుకోవాలని చూస్తాం. ఆ పిల్లలకి పక్కోళ్ళు చూసుకునే బుద్ధి నేర్పిస్తే తల్లిదండ్రులను కంపల్సరీగా చూసుకుంటారు వాళ్ళు రేపొద్దున్న.
అయ్యో నా పిల్లలు నన్ను చూసుకోలేదన్న రాదు. వాళ్ళని అలా అలైన్ చేయాలి. మన కోసమే కాదు, పక్క వాళ్ళ కోసం ఎంతో కొంత చేయాలి. ఎంతో కొంత చెయ్యాలి అనేది తల్లిదండ్రులు, టీచర్స్ వాళ్ళ పిల్లలకి నేర్పించాలి. రిజిస్ట్రేషన్ ఈరోజు చేసి నీకు గిఫ్ట్ వచ్చింది, ప్రైజ్ తీసుకుని అయిపోయింది, అక్కడితో అవ్వదు. నీది కొంత బాధ్యత ఉంది. నీ బాధ్యత ఏంటి? ప్రతి స్టూడెంట్ మీ బాధ్యత ఏంటి? ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ లేకపోయినా అందరికీ, ఏపీలోని గవర్నమెంట్ ప్రతి స్టూడెంట్కి కూడా బాధ్యత ఉంది. ఏంటి? ఎగ్జామ్ రాయాలి. రాసినప్పుడు నాలెడ్జ్ మీకే కదా యూస్ఫుల్. ఈవెన్ క్యాష్ ప్రైజ్ రాపోయినా సరే దట్ ఈజ్ యూస్ఫుల్. ఎగ్జామ్ రాస్తే ఎంత యూజ్ ఉన్నది, దాని ప్రిపరేషన్కి మీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది, అది ఎంత యూస్ఫుల్. ఈవెన్ జాబ్స్ చేసినా చేయకపోయినా నాలెడ్జ్ యూస్ఫుల్, ప్రతి విషయం తెలుస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకొని రిజిస్ట్రేషన్కి మీరు అందరినీ ప్రోత్సహించి ఎగ్జామ్ రాయడానికి ప్రోత్సహించాలి. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అయినా, సంథింగ్ రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం అయినా మీరు హెల్ప్ చేయాలి, ఈవెన్ కన్సల్ట్ చేయాలి. దాన్ని ఒక పెద్ద ప్రాబ్లం కింద ఫీల్ అవ్వి ఇలా రాలేదు, మేము లాస్ట్ ఇయర్ చేసాము, మా స్కూల్లో ఎవరికి అవ్వలేదు, ఎగ్జామ్ అప్పుడు ప్రాబ్లం వచ్చింది అన్న వాళ్ళకి మీరు సొల్యూషన్ ఇవ్వాలి. అంతేగాని లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఈ సంవత్సరం మేము ఎవరు రాయము అని కొంతమంది టీచర్స్ అంటున్నారు. ఇస్ ఇట్ కరెక్ట్? ఇంత కష్టపడి, ఇంతమంది కష్టపడి చేస్తున్నారు, మేమేం చేసాం అనుకోవాలి. ప్రతి ఒక్కరు, అందరికి, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఇది ఓన్లీ ఈ ఫ్యామిలీ మెంబర్సే కదా, మనందరిది. అలా ఫీల్ అయినప్పుడే దీన్ని ఎంతో దూరం 10,000 1 lakh రిజిస్ట్రేషన్ పెరగాలి. ప్రతి ఒక్కరు దానికి అందరి బాధ్యత ఉంది. మన ఒక్కలమే చేయలేము. ఇది 10 members 100 members చేయలేము, థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇంత తక్కువ మంది రిజిస్ట్రేషన్స్. అదన్నీ పెరగాలంటే తల్లిదండ్రులు, స్టూడెంట్స్, టీచర్స్, డిఈఓస్, ఎంఈఓస్ అందరూ దే హ్యావ్ టు ఫీల్ దర్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు దేర్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఇక్కడతో అయిపోయింది అనుకోకూడదు. మెయిన్ చెప్పేది నేను స్టూడెంట్స్కి, ఇక్కడతో అయిపోదా. మన బాధ్యత ఏంటి? నేను ఎగ్జామ్ రాసాను, క్యాష్ ప్రైజ్ తీసుకున్నాను, దీనివల్ల నేను ఒక 10 members రిజిస్ట్రేషన్ చేస్తాను, ఎగ్జామ్ రాయిస్తాను. ఆ 10 members ఇంకో 10 members. అలా ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం రిజిస్ట్రేషన్.